హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఛానల్. దిస్ ఇస్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే తయారైతే చేస్తున్నాం అనమాట. ఈ రోజు వచ్చేసి ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే మనం అయితే తయారైతే చేద్దాము. సో ఇది ఎలా తయారు చేస్తాము, సో దీనికి బడ్జెట్ ఏంటి, దీనికి ప్రైస్ ఎంత అవుతుంది, అన్ని ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, సో ఎలా తెచ్చుకోవాలి, మీరు సొంతంగా తయారు చేయాలంటే ఎంత టైం పెట్టాలి, సో ఇవన్నీ అయితే నేనైతే ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట. సో ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ అయితే పెట్టుకోండి. మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో అయితే ఉందన్నమాట. ఇంకో 6 మెంబర్స్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతారు. సో తప్పకుండా 500 చేసేయండి. అండ్ ఇంకా మీరు ఏమైనా ప్రీవియస్ వీడియోస్ చూడకుంటే వెళ్ళి మన ఛానల్లో తప్పకుండా వీడియోస్ అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయన్నమాట. సో చాలా మందికి బ్లూటూత్ స్పీకర్ చేసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. బట్ చాలా మంది చేసుకోలేకైతే పోతుంటారు. సో చాలా మంది అయితే నన్ను అయితే అడిగారు, సో ఎలా చేసుకోవాలి అనే డీటెయిల్స్ చెప్పండి అని. అండ్ ఇది వచ్చేసి మనం 200 రూపీస్ లో అయితే ఇదైతే కంప్లీట్ చేసామన్నమాట బ్లూటూత్ స్పీకర్. అండ్ నేనైతే దీంట్లో చాలా అయితే రివ్యూస్ అయితే చేసా. అండ్ ఓల్డ్ బ్లూటూత్ స్పీకర్స్ నుంచి తెచ్చుకొని వాటిని రివ్యూస్ అయితే చేసా అనమాట. సో మనమైతే ప్రీవియస్ గా టేడౌన్ వీడియోస్ చేసాం కదా, సో అందులో కొన్ని పార్ట్స్ అయితే ఇక్కడైతే నేనైతే రివ్యూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 200 రూపీస్ లో అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి దీనికి మెటీరియల్స్ విషయానికి వచ్చేస్తే మనకైతే ఒక బ్లూటూత్ మాడ్యూల్ బోర్డ్ అయితే కావాలన్నమాట. ఇది వచ్చేసి నేనైతే అమెజాన్ నుంచి అయితే తెప్పించాను అనమాట. సో దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో దీని బోర్డ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ మన దీంట్లో వచ్చేసి నేను మెటీరియల్ వచ్చేసి ఒక బ్లూటూత్ మాడ్యూల్, 2 స్పీకర్స్ అండ్ ఒక ఛార్జింగ్ మాడ్యూల్ అండ్ ఒక స్విచ్. సో ఈ 4 ఐటమ్స్ అయితే వాడుతున్నాను అనమాట. చాలా సింపుల్ గా అయితే ఉంటుంది.
సో కనెక్షన్స్ అన్ని మీకు ఒకవేళ కావాలంటే ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను. అండ్ కనెక్షన్స్ అన్ని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా పోస్ట్ అయితే చేస్తాను అనమాట. కనెక్షన్స్ పేజ్ అనేది అక్కడ నుంచి మీరైతే చెక్ చేయొచ్చు, ఈజీగా కనెక్షన్ అనేవి అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ డిజైన్ అనేది మీరు ఇలానే చేసుకోవాలని అయితే అవసరం లేదు, ఎలా అయినా మీ సొంతంగా అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని చూస్తే నేనైతే నీట్ గా అయితే గన్ గ్లూ మిషన్ యూజ్ చేసి గ్లూతో అయితే నీట్ గా అంతా సైడ్ కి అయితే స్టిక్ చేసుకున్నా. దీనికైతే పేపర్ అయితే ర్యాప్ చేయలేదు, ఎందుకంటే పేపర్ ర్యాప్ చేసేది ఒక షార్ట్ వీడియో అయితే చేస్తానమాట. సో చాలా మంది అక్కడైతే తెలియదు అనమాట చాలా మందికి. సో అదైతే నేను ఒక క్లియర్ గా చెప్తూ షార్ట్ వీడియో అయితే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకని ఇప్పుడైతే పేపర్ ర్యాప్ చేయలేదు. సో ఎలా అయితే పైప్ పైన ఎలా ఉంటుందో అలానే వదిలేసాను అనమాట. నెక్స్ట్ అయితే మనం అయితే ర్యాప్ చేద్దాం, అక్కడైతే మీకు నీట్ గా అయితే చెప్తాను అనమాట. నేను చూస్తున్నారు కదా చాలా నీట్ గా అయితే వచ్చింది అనమాట. సో చాలా కష్టపడి ఫినిషింగ్ అయితే తీసుకొచ్చాను. అండ్ కొంచెం గన్ గ్లూ ఒకటే కొంచెం ఫినిషింగ్ అయితే సరిగ్గా రావట్లేదు. అయినా నెక్స్ట్ పేపర్ అంటించేస్తే ఇంకా ప్రీమియం అయితే కనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ స్పీకర్స్ చాలా మంచి స్పీకర్స్ అనమాట. ఒకటి వచ్చేసి ప్రీవియస్ గా ఒక బ్లూటూత్ స్పీకర్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట ఈ స్పీకర్ అనేది. సో ఆ టేడౌన్ వీడియో ఒకవేళ మీరు చూడకుంటే చూడండి, ఇది ఆ టేడౌన్ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పైన ఐకార్డ్స్ అయితే వీడియో లింక్ అయితే ఇస్తాను అనమాట. సో ఇది వచ్చేసి భారత్ పే స్పీకర్ అనమాట. సో మనం ప్రీవియస్ గా ఒక భారత్ పే స్పీకర్ అయితే టేడౌన్ అయితే చేసాము. సో ఆ స్పీకర్ లో స్పీకర్ వచ్చేసి ఇక్కడైతే నేనైతే యూజ్ చేశాను ఈ బ్లూటూత్ స్పీకర్ లో. ఒకవేళ మీరు ఆ టేడౌన్ వీడియో చూడకుంటే ఇదే అనమాట ఆ టేడౌన్ వీడియో, కింద డిస్క్రిప్షన్ లో పైన ఐకార్డ్స్ లో లింక్ అయితే వస్తుంది, అక్కడ నుంచి మీరైతే టేడౌన్ వీడియో అయితే చూడొచ్చు. సో ఇలా మనం ఓల్డ్ వాటి నుంచి మనమైతే రీయూజ్ చేస్తూ ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ అయితే తయారు చేసాం అనమాట. సో మనం ఇందులో కొత్తగా వాడింది ఏంటంటే ఒక బ్లూటూత్ మాడ్యూల్ అయితే వాడాము. సో అది వచ్చేసి 78 రూపీస్, అరౌండ్ 80 రూపీస్ లో అయితే మనకైతే దొరికేస్తుంది. ఈజీగా అయితే పర్చేస్ చేసి మనం ఇందులో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒక ఛార్జింగ్ మాడ్యూల్ మనం నార్మల్ గా వాడతాం కదా, ఆ ఛార్జింగ్ మాడ్యూల్ అయితే ఇక్కడైతే యూజ్ చేసాం. దీనికి పవర్ సప్లై వచ్చేసరికి 6 వోల్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో నేను వచ్చేసి ఒక బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసి ఇందులో అయితే పెట్టాను అనమాట. ప్రీవియస్ గా ఆ బ్యాటరీ ప్యాక్ తయారు చేస్తూ ఒక ఫుల్ వీడియో అయితే చేశాను, ఇదే చూస్తున్నారు కదా, ఇదే ఆ ఫుల్ వీడియో. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో పైన కార్డ్స్ లో వదిలి పెడతాను. సో ఓల్డ్ లిథియం అయాన్ ల్యాప్టాప్ బ్యాటరీస్ నుంచి నేనైతే ఈ బ్యాటరీ అయితే తయారు చేశాను అనమాట. సో ఆ వీడియో చూస్తే మీకు అయితే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇవన్నీ వాడేసి నేనైతే ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే తయారైతే చేశాను. సో ఇది వచ్చేసి చాలా బడ్జెట్ లో అయితే మీకైతే వస్తుంది అనమాట. సౌండ్ మీరే వినొచ్చు. సో ఇక్కడైతే నేనైతే మూవీ సౌండ్స్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే మనకి కాపీరైట్ అయితే వస్తుంది అనమాట. సో ప్రీవియస్ గా ఒక కాపీరైట్ వచ్చేసింది, క్లెయిమ్ వచ్చింది, అందుకని నేనైతే ప్లే చేయట్లేదు. అక్కడైతే రిమూవ్ చేసా. ఇక్కడైతే నేను ఎటువంటి మూవీ సాంగ్స్ అయితే ప్లే చేయట్లేదు. ఒకవేళ మీకు క్రిస్టల్ క్లియర్ సౌండ్ కావాలి అనుకుంటే మూవీ సాంగ్స్ ది, సో నేనైతే మన ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ లాగా అయితే పెడతాను అనమాట, ఒక పోస్ట్ లాగా అయితే పెడతాను. దీని సౌండ్ అంతా నీట్ గా రా సౌండ్ ఎలా వస్తుంది అనేది అయితే మీరైతే మన ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళేసి అక్కడైతే ఫాలో చేసుకొని మీరైతే దీని సౌండ్ అయితే క్లారిటీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా వస్తుందా రాలేదని అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో అది మన ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. Bluetooth mode paired. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఒక బ్లూటూత్ స్పీకర్ ని మీరైతే ఎలా తయారు చేసుకోవాలని అయితే నేనైతే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ ఎంత బడ్జెట్ అవుతుంది, సో బడ్జెట్ లో మీరైతే ఎలా క్లోజ్ చేసుకోవచ్చు అయితే నేనైతే నీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. సో మీరు వచ్చేసి ఈ పీవీసీ పైపులు ఎక్కడైనా మీకు చుట్టుపక్కల గుజరీ అయితే ఉంటుంది, అక్కడైతే పీవీసీ పైపులు అయితే ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి మీరైతే కావాల్సిన డయామీటర్ అయితే తెచ్చుకోవచ్చు, ఫ్రీగా అయినా ఇస్తారు వాళ్ళు అడిగితే. అండ్ మీ చుట్టుపక్కల మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా ఉన్నా పాత పీవీసీ పైపులు, సో అవైతే రీయూజ్ చేసుకోండి. సో రీయూజ్ చేయండి. సో మళ్ళీ కొత్త పర్చేస్ చేయమని అయితే నేను చెప్పాను, రీయూజ్ చేయండి ఉన్న వాటిని. సో అదనమాట. సో వీడియోని ఇంకా చూస్తూ లైక్ కొట్టుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో తప్పకుండా లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుంది అనమాట. కష్టపడి ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే చేశాను, నాకు కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని మా ఛానల్ 1K అయితే దగ్గరలో ఉందన్నమాట. సో 1K రీచ్ అయ్యానే గివ్ అవేస్ అయితే ఉంటాయన్నమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని ఆల్లో అయితే పెట్టుకోండి. అండ్ కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ బ్లూటూత్ స్పీకర్ తయారు చేయాలి, అండ్ ఏమైనా బ్లూటూత్ స్పీకర్ బోర్డు కనెక్షన్స్ కావాలని అయితే కింద కామెంట్ చేయండి. నేనైతే రీసెంట్ గా బ్లూటూత్ స్పీకర్ బోర్డు కనెక్షన్స్ అన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ఒక ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. యాంప్లిఫైర్ బోర్డ్స్ అన్ని కనెక్షన్స్ చేస్తూ ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. సో అవన్నీ మీరు ఒకవేళ మిస్ అయ్యి చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ లాగా అయితే చేసి పెట్టాను. సో ఆ లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే అన్ని వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. మీకు కావాల్సిన బోర్డు కనెక్షన్స్ ఈజీగా అయితే మీరైతే ఇచ్చుకోవచ్చు.
అండ్ కింద కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, వీడియో ఎలా అనిపించింది, సౌండ్ ఎలా అనిపించింది, అండ్ మీరు తయారు చేసుకోగలరా లేరా, మీరు తయారు చేసింటే ఒకవేళ బ్లూటూత్ స్పీకర్ ఏం తయారు చేస్తారనేది కింద కామెంట్ చేసి నాకైతే చెప్పండి. తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా మీ కామెంట్కి అయితే లైక్ కొడతాను. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటివి అయితే తయారైతే చేసుకుంటారు అనమాట. అది బడ్జెట్లో రీయూజ్ చేస్తూ అండ్ ఓల్డ్ వాటిని యూజ్ చేసుకుంటూ తయారైతే చేసుకుంటారు. అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటూ. సో దిస్ ఇస్ అరుణ్ కుమార్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.